హెచ్ఎంటీవీ మనీ మ్యాటర్స్కి స్వాగతం. మన మనీ మేనేజ్మెంట్ సిరీస్లో గత వారం సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి మధ్య ఉన్న తేడా తెలుసుకున్నాం కదా. ఈ వారం జనరల్గా పొదుపు చేసేటప్పుడు లేదా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అందరూ జనరల్గా చేసే తప్పులను ఈ వారం డిస్కస్ చేద్దాం. మన మనీ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ కె రాజేశ్వర్ రెడ్డి చారి గారు రెడీగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చారి గారు, మీరు చెప్పండి, ముందుగా ఇన్వెస్టర్స్ మనీ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఎటువంటి మిస్టేక్స్ మెయిన్గా చేస్తుంటారు, అలాగే వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? నేను చాలా అబ్జర్వ్ చేశానండి. అంటే లాస్ట్ 5-10 ఇయర్స్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది బట్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. సో వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్, అంటే కొంతమంది లేజీ, కొంతమంది బిజీ అండ్ ఇంకొంతమంది క్రేజీ. లేజీ, బిజీ, క్రేజీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. ఓకే, కొంతమంది లేజీ అంటే బేసిక్గా ఏమవుతుంది అంటే, వీక్ అంతా వర్క్ చేసి దొరికేదే సాటర్డే సండే, ఈ టైంలో మళ్ళీ అది సెర్చ్ చేసి ఇది సెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇదంతా ఏంట్లే అని చెప్పేసి నేను ప్రాక్టికల్గా చూశానండి. కొంతమంది ఒక 6-7 ఇయర్స్లోంచి ఆ సేవింగ్స్ అకౌంట్లో అలా పడి ఉంది మనీ. 6-7 ఇయర్స్ ఈజ్ నాట్ ఏ షార్ట్ టర్మ్. ఓకే, మనీ ఏం చేయాలి, మన గురించి వర్క్ చేస్తూ ఉండాలి. కానీ సేవింగ్స్ అకౌంట్లో అలా ఉండిపోయింది. ఒక 30-40 lakhs అయిన తర్వాత అప్పుడు కాల్ చేసి ఇట్లా సేవింగ్స్ అకౌంట్లో ఉందండి, ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలంటారా, లేక ఇన్వెస్ట్ చేయాలంటారా, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, ఇంకొంతమంది ఏంటి బిజీ, అంటే అంతా మాట్లాడతారు, అంతా చేస్తారు, ఎలా ప్లాన్ చేయాలి ఇదంతా చేస్తారు, కానీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు కంప్లీట్గా బిజీ. కొంతమంది సాటర్డేస్ సండేస్ కూడా వర్క్ చేస్తారు, వాళ్ళ ఓన్ వర్క్లో కంప్లీట్గా బిజీ అయిపోయి వాళ్ళు సంపాదించిన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేంత టైం కూడా లేదండి, అంత బిజీ అయిపోయారు. లేదా ఎవరైనా సజెస్ట్ చేస్తే సడన్గా ఇన్వెస్ట్ చేస్తారు, అది ఎందుకు ఇన్వెస్ట్ చేసామో తెలియదు, 5 years తర్వాత చూసుకుంటాం, అయ్యో ఇది రాంగ్గా ఇన్వెస్ట్ చేసామే. ఈ తర్వాత ఏమవుతుంది, ఆ 5 yearsలో మనం మనీతో పాటు టైం కూడా లాస్ అయ్యాం. ఓకే, ఇది బిజీ కేటగిరీ. తర్వాత క్రేజీ కేటగిరీ అంటే స్టార్ట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఇంకా ఎవ్రీ 1 hour యాప్ ఓపెన్ చేసి చూసుకోవడం, ఇంకా స్టార్ట్ చేయడం లేట్, అందులో మళ్ళీ ఎవ్రీ 1 hour యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం, చూడడం. ఓకే, సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో చాలా కామన్ మిస్టేక్స్ ఏంటంటే, పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడడం. బేసిక్గా మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీకు రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. ఇక్కడ రేర్ వ్యూ మిర్రర్లో మనకి వెనకాలంతా కనిపిస్తుంటుంది, మనం ఆ రోడ్ ఆల్రెడీ క్రాస్ చేసి వచ్చాం. ఇప్పుడు మనం సడన్గా ముందు నడుపుతూ రేర్ వ్యూ మిర్రర్ చూసేసరికి వెనకాలంతా ఖాళీగా ఉందనుకోండి, మీరు వెనకాల ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఎక్సిలేటర్ దొక్కితే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, సో రేర్ వ్యూ మిర్రర్ని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇది ఒక మిస్టేక్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్టేక్స్ అన్ని జరగడానికి రీజన్ ఏంటంటే, డైరెక్ట్ ప్రోడక్ట్స్ని పట్టుకుంటున్నారు. దే ఆర్ చేజింగ్ ద ప్రోడక్ట్స్ రిటర్న్స్. అంటే ఒక ప్రోడక్ట్ 30% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, అది 30% మైనస్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కదండి. ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతాం మనం. సో ప్రోడక్ట్ని, క్రిప్టో కరెన్సీ బాగుందా, ఈ స్టాక్ బాగుందా, ఆ స్టాక్ బాగుందా, ఈ ఫండ్ బాగుందా, ఇది కాదు మనం పట్టుకోవాల్సింది. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాచింగ్ ది ఇన్స్ట్రుమెంట్, యూ హ్యావ్ టు క్యాచ్ ది పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. అసలు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నానా, లేదా నా పిల్లల మ్యారేజ్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నా రిటైర్మెంట్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నెక్స్ట్ 10 yearsలో నాకు ఒక 1 crore 2 crores వెల్త్ కావాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను హాలిడేకి వెళ్ళడానికి ఇన్వెస్ట్ చేస్తున్నానా. ఈ పర్పస్ అనేది క్లియర్ ఉందనుకోండి, వెన్ వై ఈజ్ క్లియర్, నేను ఎందుకు అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది క్లియర్గా ఉంటే, దెన్ హౌ ఈజ్ ఈజీ, ఏ ప్రోడక్ట్ని పట్టుకుంటే బాగుంటుంది అనేది ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంటి పక్కన ఒక చిన్న సూపర్ మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఒక 1/2 kilometer దూరంలో, మీరు ఎలా వెళ్తారండి? బై వాక్ కానీ ఏదైనా 2-wheeler వేసుకొని వెళ్తారు, రైట్. సపోజ్ మీరు ఒక అకేషన్కి వెళ్ళాలి, ఒక 200 kilometers ట్రావెల్ చేయాలనుకోండి, ఎలా వెళ్తారండి? కార్లో వెళ్తారు. ఓకే, సపోజ్ 1500-2000 kilometersకి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? ఫ్లైట్లో వెళ్తారు, రైట్. సో బేసిక్గా ఏమవుతుంది అంటే, డిస్టెన్స్ని బట్టి మనం వెహికల్ ఎలాగైతే చేంజ్ చేస్తున్నామో, షార్ట్ డిస్టెన్స్కి ఒక వెహికల్, మీడియం డిస్టెన్స్కి ఒక వెహికల్, లాంగ్ డిస్టెన్స్కి ఒక వెహికల్. సో డిస్టెన్స్ని బట్టి వెహికల్ ఎలాగైతే చేంజ్ చేస్తున్నామో, అలాగే పర్పస్ని బట్టి మన ఇన్స్ట్రుమెంట్ మారిపోతుందండి. మళ్ళీ మేము ఒకటే పాయింట్ చెప్తాము, మార్కెట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మంచిదే, కానీ మన పర్పస్ని బట్టి ఏది ఫిట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో మనం పర్పస్ లేకుండా ఇన్వెస్ట్ చేయడమే అన్నిటికంటే పెద్ద మిస్టేక్ అవుతుందండి. దీనివల్లే అన్ని మిస్టేక్స్, ఈ ఒక్క మిస్టేక్ వల్లే మిగతా మిస్టేక్స్ అన్నీ అవుతున్నాయి. ఒక్కసారి రూట్ రాంగ్ వెళ్ళిందంటే ఇంకా మిగతా డైరెక్షన్ అంతా రాంగ్ వెళ్తుంది. సో పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ చేజింగ్ ద రిటర్న్స్ ఆర్ ప్రోడక్ట్ అండి.
పర్పస్ని ఐడెంటిఫై చేస్తే అండి, పర్పస్ని ఐడెంటిఫై ఎలా చేయాలి అంటే మనకు ఒక ప్రాపర్ ప్లాన్ కావాలి. ఆ ప్రాపర్ ప్లాన్ ఎలా వస్తుంది అంటే మనం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, మన డైలీ ఎక్స్పెన్సెస్ అనుకోండి, అంటే మన ప్రజెంట్ ఫైనాన్షియల్ లైఫ్ ఏంటి అనేది మనకు క్లారిటీ రావాలి. ఎలా వస్తుంది ఆ క్లారిటీ అంటే మేము దాన్ని ఫైనాన్షియల్ లైఫ్ గోల్స్ పిరమిడ్ అంటాం. ఒక పిరమిడ్ ఇలా ఉంటుంది అనుకోండి, పిరమిడ్ షేప్ ఇలా ఉంటుంది. సో బేస్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎక్కడైనా ఈ బేస్ ఏంటి అని అంటే మన నీడ్స్, డైలీ నీడ్స్, డైలీ అనుకోండి, క్వార్టర్లీ అనుకోండి, ఆర్ ఇయర్లీ అనుకోండి. అంటే ఒక సంవత్సరంలో వచ్చే ఎక్స్పెన్సెస్ ఏమేంటి అవి? హౌస్ రెంట్ అనుకోండి, గ్రాసరీస్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు, సో ఇట్లాంటి క్లోతింగ్, ఇట్లాంటివన్నీ డైలీ నీడ్స్. సో ఈ నీడ్స్ కింద ఉంటుంది, పిరమిడ్ కింద ఉంటుంది అనమాట. ఒక డయాగ్రామ్లో వేస్తే అంటే అది స్ట్రాంగ్ ఉండాలి, బేస్ ఆఫ్ ద పిరమిడ్. అంటే వాటికి మనం ఫస్ట్ మన దగ్గర ఒక ఎక్స్పెన్స్ చార్ట్ పెట్టుకోవాలి. సో అవన్నీ ప్రాపర్గా ఏది ఎక్కడ వెళ్తుంది అనే కంప్లీట్ ఐడియా మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్, ఈ పిరమిడ్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఫస్ట్ నీడ్స్ వచ్చింది, నెక్స్ట్ వాంట్స్ వస్తుంది. వాంట్స్ అంటే ఏంటి? సపోజ్ నేను ప్రస్తుతము 2 వీలర్ యూజ్ చేస్తున్నా, నాకు కార్ కొనాలని ఉంటుంది. ఆర్ నేను ఫస్ట్ ఇప్పుడు రెంటల్లో ఉన్నాను, నేను ఒక ఇల్లు కొనాలని ఉంటుంది. దట్ ఈజ్ వాంట్, బెటర్మెంట్. సో మనము ఈ నీడ్స్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితేనే తర్వాత వాంట్స్కి వెళ్ళొచ్చు. లేదు వీటిని మేనేజ్ చేసుకోకుండా వాంట్స్ని వెళ్ళడం అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ కింది నీడ్స్ మన కంట్రోల్లో లేకుంటే, మనకు ఆ స్పెండింగ్ అనేది మన కంట్రోల్లో ఉండకపోతే అది పెరుగుతూనే ఉంటాయి. సో వీ కెనాట్ గో టు ద నెక్స్ట్ స్టెప్, వాంట్స్. సో ఈ వాంట్స్ అనేవి ఏంటి? ఇట్ క్యాన్ బి అచీవ్డ్. అంటే అది ఎలా అచీవ్ అవుతాము అంటే ఎయిదర్ మనము మంత్లీ సేవింగ్స్ అయినా పక్కన పెట్టి ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆర్ ఈఎంఐ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి, హౌస్ అనుకోండి. సో 2 వేస్లో మనం అది అచీవ్ అవ్వచ్చు. ఈ రెండింటిని కంట్రోల్లో ఉంటేనే థర్డ్ స్టెప్, డ్రీమ్స్. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ డ్రీమ్స్. అంటే వరల్డ్ టూర్ చేయాలని చెప్పేసి డిఫరెంట్ డ్రీమ్స్, నేను ఒక స్టార్టప్ చేయాలని చెప్పేసి, ఈ విధంగా చాలా ఇండివిజువల్ని బట్టి. కొంతమంది సాఫ్ట్వేర్లో ఉంటారు, వాళ్ళకి సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చేసి నేను ఒక అగ్రికల్చరల్ సెటప్ పెట్టుకుంటాను అని అంటారు. సో డిఫరెంట్ డ్రీమ్స్. ఈ డ్రీమ్స్ని అచీవ్ కావాలి అని అంటే మన నీడ్స్, వాంట్స్ మన కంట్రోల్లో ఉండాలి. ఎవరికైతే నీడ్స్, వాంట్స్ కంట్రోల్లో ఉండవో వాళ్ళు డ్రీమ్గానే ఉంటుంది, అది అచీవ్ అవ్వరు. సో ఒక కోట్ ఉంది చూడండి, డ్రీమ్ షుడ్ నాట్ మేక్ అస్ స్లీప్ అని. సో ఆ నీడ్స్ని, వాంట్స్ని కంట్రోల్లో ఉంచుకుంటేనే డ్రీమ్స్కి వస్తాం. ఈ డ్రీమ్స్ తర్వాత లెగసీ. అంటే నేను నా నెక్స్ట్ జనరేషన్కి ఏం వదిలేస్తున్నాను. సో నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఇవన్నీ, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. నేను నా తర్వాత నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లలకి ఏమి ఇస్తున్నాను? దట్ ఈస్ లెగసీ. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. కొంతమంది ప్రజెంట్ లైఫ్ ఎంజాయ్ చేయరు, లెగసీ పక్కన పెడుతూ ఉంటారు. నో పాయింట్. సో అంటే ఈ పిరమిడ్ని మనము కింద నుంచి పైకి వెళ్ళాలి. సో ఫస్ట్ నీడ్స్, తర్వాత వాంట్స్, తర్వాత డ్రీమ్స్, తర్వాత లెగసీ. సో ఇది మన కంట్రోల్లో ఉంటేనే, ఈ ప్రాపర్ ప్లాన్ మన దగ్గర ఉంటేనే అవర్ కంప్లీట్ ఫైనాన్షియల్ లైఫ్ విల్ బి పర్ఫెక్ట్. అండ్ ఇవి ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నీడ్స్ అనేవి మనం మంత్లీ ప్రయారిటైజ్, అదే మంత్లీ ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని వాటిని ఎక్సీడ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటున్నాం కదా. నెక్స్ట్ వాంట్స్ ఉంటాయి చూడండి, వాంట్స్ కానీ డ్రీమ్స్ కానీ ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే అందులో మళ్ళీ ప్రయారిటైజేషన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వాంట్స్లో పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, రిటైర్మెంట్ ఉంది, హౌస్ ఉంది, ఇంటర్నేషనల్ హాలిడే ఉంది. ఈ 4 ఉన్నాయి అనుకుందాం. ఈ 4గిట్లో ఏది ఇంపార్టెంట్, దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇవి నేను ఈ ప్రయారిటైజేషన్ చేసుకుంటేనే అచీవ్ అవ్వగలుగుతాను. సో దట్ ఈస్ కాల్డ్ 4D ప్రయారిటైజేషన్. అంటే డన్, డిలే, డిక్రీస్, డిలీట్. అంటే ఏ గోల్ని నేను డన్ చేయాలి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, మ్యాండేటరీగా 18 ఇయర్స్లో అది వచ్చేస్తుంది. మనకు పిల్లల ఎడ్యుకేషన్కి వేరే ఎవరు సపోర్ట్ చేయరు, మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో దాన్ని డన్లోకి వేయాలి. రిటైర్మెంట్ ఉంది, మీ దగ్గర ఉన్న వాంట్స్, డ్రీమ్స్ అన్నింటికి లోన్ ఫెసిలిటీ ఉంది. రిటైర్మెంట్కి లోన్ ఫెసిలిటీ ఉందా అండి? ఎవరైనా బ్యాంక్ వెళ్ళి నేను రిటైర్ అవుతున్నాను నాకు లోన్ ఇవ్వండి అంటే ఇస్తారా? నో సార్. నో. సో
దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. సో రిటైర్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్. సో పిల్లల ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి సో ఇలా దేనికి డన్ చేయాలి, ఏది డిలే చేయాలి, ఏది డిక్రీజ్ చేయాలి, ఏది డిలీట్ చేయాలి, ఈ ప్రయారిటైజేషన్ పెట్టుకుంటే దెన్ అవర్ ఫైనాన్షియల్ లైఫ్ విల్ బీ కంప్లీట్లీ ఇంటాక్ట్, ప్రాపర్ ప్రాసెస్లో వెళ్తుందన్నమాట. సో ఇలాంటి మిస్టేక్స్ ఏవి, రిటర్న్స్ని చేజ్ చేయడము, చారీ చెప్పినట్టు రిటర్న్స్ని చేజ్ చేయడము, అండ్ రాంగ్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడము, అండ్ ప్రాపర్ ప్లాన్ లేకుండా ఉండడం, అంటే నీడ్స్, వాంట్స్, డ్రీమ్స్కి డిఫరెన్స్ తెలియకుండా ఉండడము, పాస్ట్ పర్ఫార్మెన్స్ని చేజ్ చేస్తూ ఉండడము, అండ్ 4D ప్రయారిటైజేషన్ చేయకపోవడము, ఇలాంటి కామన్ మిస్టేక్స్ అవి తెలీదు, వాళ్ళకి చేస్తున్నామని తెలియదు. బట్ వీటిని మనం సెట్ చేసుకోగలిగితే ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి వీ క్యాన్ లీడ్ ఏ కంఫర్టబుల్ ఫైనాన్షియల్ లైఫ్. ఇది ఈ వారం మన మనీ మ్యాటర్స్. మనీ మేనేజ్మెంట్లో సిరీస్లో వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.